కొన్ని లక్షల మంది విద్యార్థులని సౌందర్య లహరి, శివానంద లహరి, ఇట్లా శంకరాచార్యుల వారి స్తోత్రాలతో ఎప్పుడూ నేర్పిస్తూ ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థుల్ని కలిగినటువంటి మా నిట్టల కిరణ్మయ్య గారిని మనందరి కరతాళ ధ్వనుల మధ్యలో వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. మనందరికీ చక్కగా ఉదయం నుంచి ఇక్కడ ఉన్న బ్రాహ్మణోత్తములు మీరందరూ చూస్తూనే ఉన్నారు. ఒళ్ళు మర్చిపోయి దేవతల్ని ఆహ్వానం చేసి ఆ దేవతలని మనందరం బాగుండాలి అనే ఉద్దేశంతో ఎలా తృప్తి చేయాలి అని వాళ్ళ శరీరాన్ని, చెమటల్ని అన్నిటినీ మర్చిపోయి అంత మండు టెండలో అగ్నిహోత్రం ముందర కూర్చొని చెమటలు కారుతున్నా ఏదీ పట్టించుకోకుండా ఈ గ్రామం బాగుండాలి, ఈ గ్రామ ప్రజలు బాగుండాలి, అందరూ ఆనందంగా ఉండాలి అని అద్భుతంగా చేసిన బ్రాహ్మణోత్తములందరికీ మన కరతాళ ధ్వనుల మధ్యలో ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఓ చిన్న వేదస్వస్తితో సభని ఆరంభం చేసుకుందాం. ఓం వేదమనోత్స్యాచార్యోం దేవాసిన మనుషాస్తి ధర్మంచన ఆచార్యాయ ప్రిజంధనమాహృత్య ప్రజాతంతుం మావ్యవచ్ఛేత్సి ధర్మాన్న ప్రమదితవ్యం భూత్యేన ప్రమదితవ్యం దేవపితృకార్యాభ్యాన్న ప్రమదితవ్యం పితృదేవో భవ అతిథిదేవో భవ పాణి సేవితవ్యాని యాన్యస్మాకగో సుచరితాని నో ఇతరాని తేషాం ధ్వజాసనేన ప్రస్వశితవ్యం అశ్రద్ధయా తేజం హృజా తేజం సంవితా తేజం ఏతత్ర బ్రాహ్మణాః సంహర్షిణః అలోక్షధర్మకామాः స్యుః తథా తత్ర వర్తేథాః ఏతత్ర బ్రాహ్మణాః సంహర్షిణః అలోక్షధర్మకామాः స్యుః తథా తేషు వర్తేథాః ఏష ఉపదేశః ఏతదనుశాసనం ఏవముచైతదుపాస్యం శన్నో భవద్వర్యమా శన్నో విష్ణురుక్రమః నమస్తే వాయో మామేవ ప్రత్యక్షం బ్రహ్మవాదిశం సత్యమవాదిశం తద్వక్తారమావేదో ఆవేద్వక్తారం శాంతి శాంతి శాంతి. మన కార్యకర్తలందరూ ఇప్పటిదాకా వేద పఠనం చేసిన బ్రాహ్మణోత్తములకి ఇక్కడ ముందర కుర్చీలు వేయవలసిందిగా వాళ్ళందరూ ఆనందంగా కూర్చొని కాసేపు సమయం మనతోటి గడిపి వెళ్తారు. చాలా విశేషమైనటువంటి రోజు ఇవాళ. ఎందుకయ్యా అంటే సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం సర్వతీర్థ సమం.
సాధువుల్ని దర్శించటం మాత్రము చేతే పుణ్యం వస్తుంది. అదే కాసేపు వాళ్ళని పొరపాటున ఇలా కాస్త చేతిలో ఎక్కడో పొరపాటున వాళ్ళ స్పర్శ లేదా వాళ్ళ నోట్లో నుంచి వచ్చే మాట యొక్క స్పర్శ మనకి తగిలినంత మాత్రానే పాపాలన్నీ దూరం అయిపోతాయి. వాళ్ళతోటి మాట్లాడటము సర్వతీర్థాలతోటి, అన్ని తీర్థాల్లో స్నానం చేస్తే ఏ ఫలం వస్తుందో ఆ ఫలం మనకు వస్తుంది. కాబట్టి అలాంటి మహాత్ములైనటువంటి రాజమండ్రి వాస్తవ్యులైనటువంటి మనందరికీ, మీకు నాకే కాదు, ఇవాళ మనమందరం చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు అని ఆనందంగా వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ ఉంటాం ప్రవచనకర్తలని. మరి వాళ్ళకి మాత్రం అనుమానాలు రావా? వాళ్ళు మాత్రం మానవ మాత్రులు కాదా? వాళ్ళకు అనుమానాలు వస్తే ఎవరిని అడుగుతారయ్యా అంటే మన రాజమండ్రిలో ఉన్న విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు లాంటి పెద్దలను అడుగుతారు గట్టిగా. గురునాం గురుహు. ఇవాళ ఈ మధ్యకాలంలో అద్భుతమైనటువంటి ప్రపంచవ్యాప్త శాస్త్రార్థ సభ, వాక్యార్థ సభలు అని కాశీలో జరిగినాయి. ఎక్కడ పండితులందరూ, దేశంలో ఉండే వాళ్ళందరూ, మహాపండితులందరూ కాశీకి చేరారు. పూణే నుంచి, చెన్నై నుంచి, అంతా సంస్కృతంలో సభలు జరుగుతూ ఉంటాయి. వాక్యార్థ సభలు చాలా కఠినమైనటువంటివి. ఇంత పెద్ద సభ చేస్తున్నప్పుడు ఏ సభకైనా ఒక అధ్యక్షుడు అనేటటువంటి వాళ్ళు ఉండాలి కదా. ఈ సభకి మరి ఇంతమంది మహానుభావులు, పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళు వస్తున్న సభలో అధ్యక్షులుగా ఈ దేశంలో ఉండడానికి యోగ్యులెవరు అని వాళ్ళందరూ కూర్చొని ఆలోచిస్తే మన రాజమండ్రిలో ఉండే విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారిని కాశీలో శాస్త్రార్థ సభల్లో కూర్చోబెట్టారు. మనకి తెలియని విషయం ఏమిటయ్యా అంటే వారు రాష్ట్రపతి అవార్డు గ్రహీతలు, శాస్త్రములో రాష్ట్రపతి అవార్డు తీసుకున్నటువంటి మహానుభావులు. అలాంటి పెద్దలు అనేక అనుమానాలు, సాధారణంగా వారి ముందు కూర్చొని ఎవరైనా మాట్లాడడం అనేది ఎంత పెద్ద ప్రవచనకర్తకైనా వాళ్ళు ఒక పావు గంట మాట్లాడితే ఆ పావు గంటలో ఉండే అయ్యా ఇగోండి 25 దోషాలు ఏవో ఉన్నట్టున్నాయి మార్చుకోండి అని అనాయాసంగా చెప్పగలిగినటువంటి మహానుభావులు. అందుకనే మహామహోపాధ్యాయ అని వారిని పిలిచేది మనం. మహామహోపాధ్యాయులను అందరూ గారండి. పద్మశ్రీ అవార్డులు, పద్మ విభూషణ్లు రావడం చాలా తేలిక. మహామహోపాధ్యాయ కావాలి అంటే ఒక జీవితకాల తపస్సున్న వాళ్ళు తప్ప సామాన్యులకి మహామహోపాధ్యాయ వరించదు. అలాంటి పెద్దలు. నేను అందుకనే ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మనందరికీ ఎవరు గురువులు అంటే అనంత శ్రీ విభూషితులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు, శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి వారు. వాళ్ళ ముందు ఓ పట్టాన ఇవాళ ప్రపంచంలో ఎంతో మంది యతులు స్వాముల వారు ఉన్నారు. ఒకసారి ఈ అయోధ్య గుడి కట్టేటప్పుడు ఏమండి ఈ పీఠం ఇలా అంటున్నారు, ఆ పండితులు అలా అంటున్నారు, ఈ పీఠం ఇలా అంటున్నారు, ఎవరి దగ్గర ఒక ఏకవాక్యత మీకు కుదరదా అని పివి నరసింహారావు గారి దగ్గర ఈ ప్రస్తావన వచ్చింది. ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు. అప్పుడు అయ్యో దాందే ఉందండి, ఏ పీఠం దగ్గరికి వెళ్ళినా, ఏ స్వామి దగ్గరికి వెళ్ళినా మీ ఇష్టం, దేశంలో ఎవరి దగ్గరికైనా వెళ్ళండి, శృంగేరి జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి చరణ్ అనే పేరు చెప్పండి, మాకు అంగీకారం అని చెప్తారు వాళ్ళు తప్ప శృంగేరి పీఠానికి కాదు అని చెప్పగలిగే వాళ్ళు ఎవరు లేరు. అంటే ఈ భారతదేశానికే సార్వభౌమ పీఠం. పోనీ ఇదేమన్నా మనం చెప్పుకుంటున్నామా మీరు నేను అంటే కాదు. ఈ ధర్మాన్ని నాశనం చేయడానికి ఇక్కడ అనేకమైనటువంటి కుట్రలు పన్నారు. రకరకాలైనటువంటి వాళ్ళు ఈ దేశానికి వచ్చారు. అందులో ఈ దేశానికి గవర్నర్ జనరల్ గా చేసినటువంటి ఒక ఈ ధర్మాన్ని నాశనం చేయాలనుకునేటువంటి వాడు ప్రపంచానికి, మన క్రైస్తవ మతానికి పోపు ఎలా అనుకుంటామో ఈ భారతదేశానికి ధర్మానికి ఎవరయ్యా అంటే మొత్తం భారతదేశం అంతా తిరిగా నామూలాగ్రము. కేవలం శృంగేరి జగద్గురువులే ఈ దేశానికి పోప్ లాంటి వారని ఇంగ్లాండ్ పార్లమెంట్కి లెటర్ రాశాడు ఆయన.
కాబట్టి అలాంటి శృంగేరి జగద్గురు మహాసంస్థానము ఆ స్వామివారి ముందు కూర్చొని ఎవరైనా మాట్లాడాలి అంటే శాస్త్రంలో భయపడతారు. అలాంటి స్వామివారు నిర్వహించే సభలో అధ్యక్షులుగా ఉండేటటువంటి మహానుభావులు విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి. అంతటి మహానుభావులు కూర్చున్నటువంటి వేదిక మీద ఆ పక్కనే మీకు కనిపిస్తున్నారే ధూళిపాళ మహదేవమణి గారు. తెలుగు భాష అంటే ఎక్కడ లేని మక్కువ, ప్రీతి. ఆనాడు నన్నయ్య గారు ఏవైనా చిన్న చిన్న పనులు నేను ఈ రాజమండ్రిలో ఉండి కొన్ని ఆపేశానేమో అని అనుకుంటే అవన్నీ పూర్తి చేయడానికి శతాబ్దికి కొంతమంది కవులు పుడుతూ ఉంటారు. అలాంటి కవులలో అగ్రగణ్యులైనటువంటి వారు ధూళిపాళ మహదేవమణి అగ్రగణ్యులమ్మ. ఎవరికీ లేని ప్రత్యేకత ఏమిటి అంటే అవధానాలు మనకి బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారు తెలుసు, గరికపాటి నరసింహారావు గారు తెలుసు, అనేక మంది మనకి తెలుసు. కానీ ఇంతమందిలో ఆడవాళ్లతోటి అవధానం చేయించాలి, వాళ్ళు మేధా సంపత్తిలో ఏమాత్రము తీసిపోరు అని పదుల సంఖ్యలో అష్టావధానులను తయారు చేసినటువంటి మహిళా అష్టావధానులని తయారు చేసినటువంటి ఘన కీర్తి కలిగినటువంటి వారు ధూళిపాళ మహదేవమణి గారు. మన గ్రామంలో మొహమాటం ఉంది కానీ మరీ ఇంత మొహమాటం ఆ చప్పట్లు కొట్టడానికి కూడా గట్టిగా ఏమ్మా ఇక్కడ కొడితే రాజమండ్రిలో హైదరాబాద్లో వినిపించాలి. నాయకంపల్లి నుంచి మనం రేపటి నుంచి చేసే ధర్మ శంఖారావం ఎక్కడెక్కడికి వినిపిస్తుందో తెలుసా మీకు? ఇవాళ గుర్తుంచుకోండి, మొత్తం ప్రపంచవ్యాప్తంగా వైదిక ధర్మ పరిరక్షణ అంటే ఈ నాయకంపల్లిని చూసి తీరాలి ఎవరైనా. అలా చేయబోతున్నాం. మనం అంత పెద్ద పని చేస్తుంటే మీరేదో మొహమాటస్తులా మెల్లిగా చప్పట్లు కొడితే ఎట్లా? మగటిగా ఆగకుండా అనండి అందరూ గట్టిగా గోవిందా గోవిందా. కొంతమంది మొహమాట పడుతున్నారు, ఏం పర్వాలేదు, ఇవాళ గోవిందా అనకపోయినా ఏదో ఒక రోజు గోవిందా అంటాం ఖాయం. గోవిందా అనే లోపు ఎవడు గోవిందా అంటాడో వాడు అదృష్టవంతుడు. గోవిందా అది మర్చిపోకూడదు, ఎప్పుడు భగవన్ నామాన్ని చేస్తూ ఉండాలి. ధూళిపాళ మహదేవమణి గారు రాజమండ్రి వాస్తవ్యులై ఉండడం, వేదంలా ఘోషించే గోదావరి అని మనం చెప్పుకుంటామే, ఆ వేదంలాగా ఎందుకు ఘోషిస్తుందయ్యా అని ఎవడైనా వచ్చి ప్రశ్న అడిగితే, అయ్యా ఇక్కడ మీకు సాహిత్యం కావాలన్నా, కవిత్వం కావాలన్నా, శాస్త్రం కావాలన్నా, వేద పండితులు కావాలన్నా, వేదార్థ పండితులు కావాలన్నా ఒక్క క్షణం కళ్ళు మూసుకోండి, ఏ దారి గోదావరి వైపు వెళ్తుందో ఆ దారిలోకి వెళ్తే వాళ్ళందరూ మీకు దొరుకుతారయ్యా. అంత మహాపండితులు ఉన్నటువంటి ప్రదేశం ఈ ప్రదేశం. అలాంటి ఈ మహత్తరమైనటువంటి ప్రదేశంలో ధూళిపాళ మహదేవమణి గారు, విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు లాంటి పెద్దలు అనేక మంది ఉన్నారు మన దగ్గర. ఎవరి శాస్త్రంలో ఎవరి విభాగంలో వాళ్ళ మహానుభావం. అలా ఉంటే ఏమండి, కవులు పండితులు జ్ఞానులు వాళ్ళంతటా వాళ్ళు రాణిస్తారనుకుంటున్నారా? ఎప్పుడూ రాణించలేరు. ఆనాడు నన్నయ్య ఎంత గొప్ప కవి అయినా, ఎంత గొప్ప పాండిత్యం ఉన్నటువంటి వాడైనా రాజరాజ నరేంద్రుడు కనుక లేకపోతే ఆ కవిత్వానికి ఆ పాండిత్యానికి శోభ లేదు. మరి ఈ కాలములో ప్రపంచ తెలుగు మహాసభలంటూ చేయాలి, తెలుగు సంరక్షింపబడాలి, మనమందరము మన మాతృభాషని కాపాడుకోవాలి అనే విషయములో కంకణబద్ధులై ఏదో ఆషామాషిగా మాట్లాడటం కాదు. మొన్న 3 రోజుల పాటు ప్రపంచ తెలుగు మహాసభలను ఎప్పటి నుంచో చేస్తున్నారు. మొన్న మొదటిసారి వెళ్ళే భాగ్యం నాకు దక్కింది. ఏమిటమ్మా తెలుగు సభలు, ఎంత అద్భుతంగా ఎక్కడెక్కడి మహానుభావులు మహాత్ములు అందరూ కూడా ఆ వేదికలోకి వచ్చి దిగ్విజయంగా ఆ తెలుగు యొక్క వైభవాన్ని వైశిష్ట్యాన్ని చెప్పారు. రాజులు తలుచుకుంటే దేవుడు తొందరగా అనుగ్రహిస్తాడట. అలాగే మా రాజుగారు ఏమని సంకల్పించారో సాక్షాత్తు తిరుమలలో వెంకటేశ్వర స్వామి అలా వచ్చి రాజమండ్రిలో కూర్చొని 3 రోజుల పాటు సుప్రభాత సేవ నుంచి పవడింపు సేవల దాకా అన్ని సేవలని 3 కాదు అయ్యా మా రాజు గారి గురించి కొంచెం తక్కువ చెప్తారా అని అక్కడే కింద కూర్చొని ఇలా అన్నారు.
ఐదు రోజుల పాటు విశేషంగా వైభవంగా దిగ్విజయంగా నిర్వహించారు. గట్టిగా ఏం చేయక్కర్లేదమ్మా, మనం చేయాల్సిన పని ఏమిటో తెలుసా? పండితులు మహానుభావులు పెద్దలు ఏదైనా గొప్ప పని చేస్తుంటే ఆ కింద కూర్చొని మీరు చప్పట్లు కొడతారే, ఒక పని చేయాలనుకునే వాళ్ళతోటి 4 పనులు చేయించగలిగే శక్తి ఉంది మీ చప్పట్లకి. ఒక పనికి 4 పనులు చేసేటటువంటి స్థితికి, నాయకంపల్లికి 4 పనులు కావాలనే కోరిక ఉందా? నేను ఇక్కడ చెప్పే మహానుభావులందరి పేర్లు వచ్చినప్పుడల్లా గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈశ్వరుడు వాళ్ళ హృదయాల్లోకి చేరి 4 పనులు ఇక్కడ చేయిస్తారు. గట్టిగా చూడండి ఎంత ఆనందంగా ఉందో. చప్పట్లు కొట్టేది ఏదో నేను బాగా మాట్లాడుతున్నాను కొట్టండి అని కాదు. మీ పక్కన ఎవరైనా నిద్రపోతే లేస్తారు కదా, వాళ్ళ కోసం. 3ంటికి కదా మనకి భోజనాలు అయింది. 3 దాకా భోజనాలు అయినప్పుడు పక్కన వాళ్ళకి కాస్త కునుకు వస్తుంది కదా, లేపాల్సిన బాధ్యత మనకు ఉందా లేదా? ఇంకా మాట్లాడితే మన లోపల జీవుడు 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 అని వాడు అనుకుంటున్నామే, వచ్చి కూర్చున్నప్పుడు గట్టిగా అరే జీవుడా లే, వాళ్ళు చెప్పే మాటలు విన్ను, లే 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 అని మిమ్మల్ని మీరు లేపుకున్న వాళ్ళు అవుతారు. గట్టిగా చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి అంటే ఒక అండా దండా ధైర్యం. ఎవరైనా సరే నేను వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచానండి, నేను కాంగ్రెస్ నుంచి గెలిచానండి, నేను టీడీపీ నుంచి గెలిచానండి, నేను బీజేపీ నుంచి గెలిచానండి, నేను కమ్యూనిస్టుల నుంచి గెలిచానండి అని ఎవరో పెట్టినటువంటి ఓ పెద్ద వ్యవస్థలో నుంచి గెలిచేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఒక రహస్యం రాజుగారి విషయంలో, వారి కుటుంబం విషయంలో, వాళ్ళందరూ మీకు పార్టీ టికెట్ ఇస్తామండి, ఎమ్మెల్సీగా మీరు నిల్చొని గెలవాలి అంటే, అయ్యా మీ ఎవ్వరి పార్టీ టికెట్ నాకు అక్కర్లేదు, నాకంటూ ఓ టికెట్ ఉందండి, నాకంటూ ఓ ఎంటిటీ ఉంది, ఆ ఎంటిటీ చాలు అని చెబితే మిగతా అందరికీ డిపాజిట్లు గల్లంతాయి ఎమ్మెల్సీగా గెలిచినటువంటి పెద్దలుగా. అంటే ఎంత ప్రజాదరణ ఉండి ప్రజలందరూ మనస్సుల్లో నా 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 అనుకుంటే ఓ వ్యక్తి గెలుస్తారమ్మా. అలాంటి మహానుభావులు వారు వచ్చి కూర్చొని ఎన్ని పనులు చేశారమ్మా వారు. కొన్ని లక్షల మంది పిల్లలు ఇవాళ దేశ విదేశాల్లో వారి యొక్క పెట్టిన కళాశాలల నుంచి తర్ఫీజు పొంది అనేక సేవలు ఈ ప్రపంచానికి చేస్తూ వాళ్ళని వాళ్ళు ఉద్ధరించుకుంటూ ప్రపంచాన్ని ఉద్ధరిస్తున్నారు. అలాంటి వాళ్ళని తయారు చేశారు రాజుగారు. చాలా మంది మీరు ఎక్కడికైనా వెళ్ళండి ప్రపంచంలో, అయ్యా రాజమండ్రి గైడ్లో చదువుకున్నామని మీరు అమెరికాలో ఏ స్టేట్కి వెళ్ళినా దొరుకుతారు, న్యూజిలాండ్కి వెళ్ళినా, ఆస్ట్రేలియాకి వెళ్ళినా, సింగపూర్ వెళ్ళండి, యూకే వెళ్ళండి, కెనడా వెళ్ళండి, జర్మనీ వెళ్ళండి, హైదరాబాద్ రండి, బెంగళూరు వెళ్ళండి, ఢిల్లీ వెళ్ళండి, బాంబే వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి. మేము చైతన్య రాజు గారి సంస్థలో చదువుకున్నామని అనని వాళ్ళు లేని వాళ్ళు ఆ ఊళ్ళల్లో ఉండరు. అంత విశేషంగా విద్యని అందించినటువంటి వారు. ఒక్క ఇంజనీరింగేనా అంటే ఇటు మెడికల్ విద్యలో కానీ లేదు, కిమ్స్ అని ఒక హాస్పిటల్ పెట్టి అనేక మంది రోగం ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడి నుంచి ఎక్కడికో హైదరాబాదులకో ఎక్కడెక్కడికో వెళ్లే లోపల ఎన్నో ప్రమాదాలు వస్తున్నాయి. నా ప్రాంతం ఏం తక్కువ తిన్నది, ఈ అన్నపూర్ణ రతనాల సీమ అద్భుతమైనటువంటి ఆ అన్నపూర్ణ దగ్గర ఏ ఆసుపత్రులు మనకు ఉండవా అని కిమ్స్ హాస్పిటల్ అని అమలాపురంలో ఆరంభించి ఎంతమందికి సేవ చేసి జీవితాన్ని ఇచ్చారు. ఇవన్నీ సేవలు కాదమ్మా, ఎంత గొప్ప విషయం అది. కాబట్టి అనేక విషయాల్లో ఎప్పుడు వారి వంతు కృషిగా ఒక సొంతదైనటువంటి వెంకటేశ్వర స్వామి క్షేత్రాన్ని వారు నిర్మించుకున్నారు. ఇంత చేసినా వారి మనస్సులో ఇంకా చేయాలి అని ఉంటుంది. ఎందుకంటే అసంతుష్టో ద్విజో నష్ట సంతుష్టేన చ రాజు. రాజులకు ఎప్పుడు సంతోషం ఉండకూడదు. ఎంత చేసినా నా ప్రజలకి, నా మిత్రులకి, నా సన్నిహితులకి, నా ఆత్మీయులకి నేను ఇంకా 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 చేయాలి అనేటటువంటి కోరిక ఉంటేనే రాజులు. అదే బ్రాహ్మడికి అసంతృప్తి కనుక వచ్చి అబ్బా ఇంకా నాకు రావాలి రావాలి రావాలని అనుకుంటే వాళ్ళు నష్టపోతారు. బ్రాహ్మడికి వేదాంతం
ఉండేటటువంటి వారు మా రాజుగారు. గట్టిగా ఒకసారి మనందరి కరతాళ ధ్వనులతో. ఇప్పటి నుంచి రాజుగారు మీదే ఊరండి అంటే ఇప్పటిదాకా రాజమండ్రి అని చెప్తున్నారు ప్రపంచం అంతా. ఇక మీదట మన దగ్గర కార్యక్రమాలు అయినప్పుడు మీదే ఊరండి అంటే మాది నాయకంపల్లి అని చెప్పాలి వారు. అలా మనతోటి కలిసిమెలిసి ఉండిపోవాలి ఈ గ్రామంలో. ఇది మనం కోరుకోవాల్సింది అని చెబుతూ చెప్పేసినట్టేనండి అంటున్నారు. అద్భుతమైన మాట, గట్టిగా అమ్మా. ఇక మా అనంత లక్ష్మమ్మ గారు ఇప్పుడు గొప్ప విషయం చెప్పాలమ్మా. ఇప్పటిదాకా స్కూల్ నుంచి కేజీ నుంచి పీజీ దాకా అన్నీ పెట్టి కాలేజెస్ పెట్టి 15 ఏళ్ల క్రితమే అటానమస్ బాడీ చేసి ఇప్పటికీ కొన్ని లక్షలు దాటిపోయి ఉంటాయి. ఎన్ని లక్షలైనాయో కూడా చెప్పలేము. అంతమంది విద్యార్థులకు చదువు చెప్పినటువంటి గైట్ కాలేజీ మన నాయకంపల్లికి వచ్చి మొన్ననే అద్భుతంగా అక్కడ ఉన్నటువంటి శమీ వృక్షానికి పూజ చేశారు కదా. శమీ వృక్షానికి పూజ చేసి ఆ రాముణ్ణి దర్శనం చేసుకున్నారో లేదో గైట్ కాలేజీ యూనివర్సిటీ అయింది. వారు ఛాన్సలర్ అయ్యారు. అంటే దాదాపు గవర్నర్కు ఉండేటటువంటి ర్యాంక్ ఏదో ఆ ర్యాంకుని పొందినటువంటి వారు ఛాన్సలర్. గట్టిగా ఇలా అభివృద్ధి చెందుతూ ఉండాలి. మనం ఒక్కడం అభివృద్ధి చెందడం కాదు, మనతో ఉన్న అందరూ కూడా ఎప్పుడూ పైకి ఎదుగుతూ ఉండాలి, అభివృద్ధి చెందాలి. మీ అందరూ కూడా ఆయనలాగానే అభివృద్ధి చెందాలి అనే నిరంతరమైనటువంటి తపన ఉన్నటువంటి వారు. ఒక్కసారి మన కరతాళ ధ్వనులతో ధన్యవాదాలు తెలియపరచుకొని, పరిచయానికే ఇంత సమయం తీసుకుంటున్నారు, ఇంకా పెద్దలు మాట్లాడాలి కదా అంటే ఒక్కసారి వాళ్ళకి ఇచ్చాక ఇక నాకు మాట్లాడటానికి అవకాశం ఉండదు. ఒక్కొక్కళ్ళు ఎంతసేపు అయినా చెప్పిన విషయం చెప్పకుండా చెప్పగలిగేటటువంటి మహనీయులు ఈ వేదిక మీద ఉన్నారు అందరూ. మా అనంత లక్ష్మమ్మ గారివి కొడితే దొరుకుతూ ఉంటాయి. ఓ చిన్న ఇంట్లో బయట వాళ్ళు ఎవరో కాదు, మన ఇంట్లో మనమ్మ వచ్చి కూర్చొని మన చెవులో శుద్ధులు మంచి మాటలు చెప్తోందా అన్నంత ఆనందం కలిగేట్టుగా ఉంటుంది ఆ తల్లి యొక్క భాషణం. ఎప్పుడు మృదు మనోహరంగా, రమ్యంగా, సౌమ్యంగా, అద్భుతంగా ఆవిడ చెప్తూ ఉంటారు. ఇంకోసారి నాయకంపల్లి రారు ఆవిడ. ఎందుకు చెప్పండి? వాళ్ళందరికీ గట్టిగా కొట్టారు, ఆడవాళ్లే ఉన్నా ఆడవాళ్ళ గురించి చెప్తే కొట్టరా అని. ఏమ్మా గట్టిగా మహిళా మణులు ఈ స్థాయిలో ఎదిగి అనేకమైనటువంటి రంగాల్లో ఉంటే ఎంత పేరమ్మా, ఎంత ఆనందంగా ఉంటుంది. మహిళలు శంకరాచార్యుల వారు చెప్తారు, ధర్మము విషయంలో ఏదైనా సందేహం వస్తే మీ ఇంట్లో ఉండేటటువంటి వృద్ధ స్త్రీలు ఎవరున్నారో మహాపండితులను అడగండి, బాగా గొప్ప తర్క వేదాంత విశారదలను అడగండి, శాస్త్ర పండితులను అడగండి, లేదు మహాకవులను అడగండి, అవధానులను అడగండి అని చెప్పాల. వాళ్ళు ఎంత పండితులైనప్పటికీ ఆ ఇంట్లో ఉండేటటువంటి వృద్ధ స్త్రీలు ఇది ఆచారము, ఈ పద్ధతిలో ఇది చెయ్యండి అంటే దాన్ని చెయ్యమని శంకరాచార్యుల వారు అంతటి వారు ప్రశ్నోత్తర రత్నమాల్లో చెప్పారు. అది ఆడవాళ్లకున్న ప్రాధాన్యత. వాళ్ళకి సహజ పాండిత్యం ఉంటుంది ఆడవాళ్ళకి. కాబట్టి అలాంటి సహజ పాండిత్యంతో కూడినటువంటి మహానుభావులు ఇక్కడ వేదిక మీద కూర్చున్నటువంటి అనంత లక్ష్మమ్మ గారు. ఆవిడ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేస్తూనే అనేక పాఠాలు చెప్తూనే ఈ ఆచారం ఏమిటి, ఈ ధర్మం ఏమిటి, ఈ వ్యవహారం ఏమిటి. మాకు హైదరాబాద్లోకి వెళ్ళేటప్పటికి రకరకాలుగా కనిపిస్తూ ఉంటారు పిల్లలు. ఆ రకరకాలుగా ఉండే పిల్లలు, అనేక రకాలుగా కనిపించే పిల్లలు ఒక్కసారి ఆవిడ మాటలు వినంగానే నాదస్వరం ఊదితే ఆగిపోయేటటువంటి పాములాగా వాళ్ళ వేగాన్ని నియంత్రించుకొని మంచి దారిలోకి వెళ్తారు. అది ఆవిడ గొప్పతనం. కాబట్టి అలాంటి మా అనంత లక్ష్మమ్మ గారు, ఇక మా నిట్టల కిరణ్మయ్య గారు, ఆవిడ చేసేటటువంటి సభలకి ఇక్కడ మనకు కనిపిస్తున్న జనం చాలా తక్కువ. ఆవిడ ఊరికినే ఒక చిన్న కార్యక్రమం ఉంది అని మాటలో ఆవిడ పక్కనున్న కార్యకర్తలకు 2-3 చెప్తే చాలు, ఈ వేదికకి 10 రెట్లు హైదరాబాద్లో అప్పటికప్పుడు సిద్ధమైపోయి వచ్చేసి ఉంటారు. అంటే ఎంతమంది మనస్సుల్లో ఆవిడ కూర్చొని ఉండాలి ఆలోచించండి. ఎప్పుడు ఏదో ఒక స్తోత్రమో, పారాయణమో, ఇంకో అనుష్ఠానమో, జపమో, తపమో, ఇంకొక పుణ్యతీర్థ స్థలమో, క్షేత్రమో, ధర్మమో తప్ప ఆవిడ
ఆవిడ ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు కూడా కాశీ పోసి వెనకాల గోచి కట్టేసుకొని కాళ్ళకి చెప్పులు లేకుండా ఎయిర్పోర్ట్లోకి అట్లా వచ్చేసి అటు నుంచి మేము ఇండోర్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాంతాల్లో శంకరాచార్యుల వారి విగ్రహ ప్రతిష్టకి మేము కొండూరు పద్మావతి గారిని పొద్దున వచ్చారు కదా, ఆవిడకి కూడా లక్షల్లో శిష్యులు. ఇక వీరికైతే చెప్పక్కర్లేదు, దానికంటే ఎక్కువ. ఇంతమంది శిష్యుల్ని ధర్మం బోధ చేస్తున్నారు. అలాంటి గురువులు మన ఊరికి వచ్చారు. భవిష్యత్తులో మీరందరూ కూడా ఆవిడలాగా గురుస్థానానికి దిగేంత నేర్చుకోవాలనే ఈ ఏర్పాట్లన్నీ ఇక్కడ చేసుకొని మీరందరూ అంత ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండి తీర్తారు, అనుమానం లేదు అని చెబుతూ చక్కగా మనమందరము కూడా ఇవాళ ఈ సభని ఆరంభం చేసుకున్నాం. ఇక్కడ వీరు కూర్చున్నారు అంటే వారి యొక్క శ్రీమతి గారి సహకారం లేకుండా వారు కూర్చోలే. మా రాజుగారు, మా విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారికి కూడా ఏమిటి శక్తి, ఆయన శివుడే. ఆ తల్లి పెట్టినటువంటి భోజనము యొక్క శక్తి వల్ల వేదిక వెదికెక్కారు. శివ శక్త్యాయుక్తో యది భవతి శక్త. అలాగే గుడిపాల మహదేవమణి గారైనా ఆ శక్తితోటే వచ్చారు. ఇక ఆ శక్తిని హృదయంలో పెట్టుకొని ఎప్పుడు అనేక పద్యాలు స్తోత్రాలు చెప్పేటువంటి మా జొన్నవిత్తుల వారిని సాధారణంగా మనందరి కరతాళ ధ్వనుల మధ్యలో, జొన్నవిత్తుల వారంటే తెలియని వారు ఉండరు, గట్టిగా మన మేళ తాళాలతోటి సవైదికంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరి కరతాళ ధ్వనుల మధ్యలో జొన్నవిత్తుల వారు తెలిసిన వారు ఉంటారు ఇక్కడ అందరూ దాదాపు. ఎందుకంటే సినిమాలు చూడని వాళ్ళు ఉండరు. సినిమా ఎవరైనా చూస్తున్నారు అంటే అందులో కాస్త బలమైనటువంటి పాట, కొంచెం వెయిట్ ఉన్న పాట ఏదైనా రావాలి అంటే చాలా మంది రాసేవాళ్ళు ఉన్నారు. కానీ కొంచెం జొన్నవిత్తుల వారి దగ్గరికి వెళ్తే ఆ జొన్నవిత్తులలాగా ఆ కాఠిన్యము మాధుర్యము రెండూ లభిస్తాయి. ఆయన రక్షణలో అనేకమైనటువంటి కంకులు ఉన్నాయి, లోపల విత్తులు ఉన్నాయి. ఇవి తీసుకోవాలని డైరెక్టర్లందరూ కూడా ఆయన వెనకబడుతూ ఉంటారు. అద్భుతమైన పాట రావాలంటే జొన్నవిత్తుల వారి దగ్గరికి వెళ్ళి, అలాంటి జొన్నవిత్తుల వారు ఆయన ప్యారడీగా అప్పటికప్పుడు పాటలు ఇలా పాడేస్తూ ఉంటారు. 2 క్షణాల్లో ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు పదజాలాన్ని మొత్తం గారడీ చేస్తూ ఉంటారు. ఆ గారడీకే పేరు మార్చి ప్యారడీ అని గారడీని మనకి చూపిస్తూ ఉంటారు. కాబట్టి అందరి మనస్సులు హృదయాలు అనేకము దోచుకున్నటువంటి పెద్దలు వారైతేనేంటి. ఇలా అనేక మంది ఎందుకు వచ్చారమ్మా ఈ నాయకంపల్లి గ్రామానికి? శృంగేరి జగద్గురువుల ఆశీస్సుల వల్ల ఇంతమంది ప్రముఖులు ఈ ప్రదేశానికి వచ్చారు. ఒక్కసారి జగద్గురువుల పేరు చెబితే 2 రాష్ట్రాల్లో కదలనటువంటి వాళ్ళు, రానటువంటి ప్రముఖులు ఉండరు. అంత గొప్పదైనటువంటి పీఠం ఆ పీఠం. అలాంటి జగద్గురువులు వచ్చినప్పుడు ఇక్కడ నివాసం ఉండడానికి మనం ఒక క్షేత్రం కడుతున్నామంటే ఇంతమంది దేవతలతో పాటు గురువు కూడా వచ్చి ఇక్కడ కొన్ని రోజులుండి మనల్ని అనుగ్రహించాలి అని కట్టడం కట్టుకోబోతున్నాం. గట్టిగా మనందరి కర్తాళ ధ్వనులతో గురువులకి నమస్కారం చేస్తున్నాం అని చెబుతూ ఇక్కడ మనం కట్టబోయేటటువంటి క్షేత్రాలు అనిర్వచనీయమైనటువంటి ఆఖరికి చర్చిలోకి పోయినా ఈ అగ్నిహోత్రుడిని క్యాండిల్ రూపంలో పెట్టాల్సిందే. అగ్నితో దేవుడి దగ్గర ఉంచడం అనే సంప్రదాయం వైదిక మనది. అగ్నుల్ని ఎప్పుడూ దేవతల దగ్గర ఉంచి తీరాలి అని. మరి అలాంటి అగ్నిహోత్రుడికి గుళ్ళు ఎక్కడైనా ఉన్నాయా? ఎక్కడైనా ఉన్నాయా అంటే ఉందండి, ఒక్క దగ్గర. ఎక్కడండి అంటే పూర్తిగా తురుష్కులు నివసించేటటువంటి ప్రదేశం, అంతా ముస్లింసే. అజర్బైజాన్ అంటారు ఆ ఊరు పేరు. ఆ అజర్బైజాన్ అనేటటువంటి ప్రాంతములో బాకు అనే నగరంలో వాళ్ళెవరూ వెళ్ళి ఏమి చేయరు. అగ్నిహోత్రం ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది. ఎప్పుడు ఆ గుడి ఎప్పుడు కట్టారో తెలీదు. కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి ఆ గుడి ఉంది.
ఆ గుడి కథ విషయానికి వచ్చేటప్పటికి సాంబుడు అంటే కృష్ణుడి యొక్క కొడుకు. ఆయన శివుడి కోసం తపస్సు చేస్తే నాకు ఒక కొడుకు కావాలి అని కోరుకుంటే మనం శివుడు ఎక్కువ విష్ణువు ఎక్కువ అని మనం అంటూ ఉంటాం, కానీ వాళ్ళకేం లేదు. ఈ కృష్ణుడు తపస్సు చేశాడు శివుడి కోసం. ఏమిటయ్యా తపస్సు చేశావని శివుడు ప్రత్యక్షమయ్యాడు. అయితే ఏమీ లేదు, యాదవ వంశాన్ని నాశనం చేయాలంటే నీ అంశ నా కడుపులో నుంచి బయటికి రావాలయ్యా. కాబట్టి యాదవ వంశాన్ని నిర్మూలన చేయడం కోసం నువ్వే పుట్టాలి తప్ప ఇంకోటి రావడానికి వీలు లేదు. తథాస్తు అన్నాడు శివుడు. ఎవరు ఏదడిగితే అది ఇచ్చేవాడు కదా. వెంటనే ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకుకి కృష్ణయ్య పెట్టుకున్నటువంటి పేరు సాంబుడు. సాంబుడు అంటే ఎవరో శివుడు కాదు. శివుడు ఎక్కడికి వచ్చాడయ్యా? శివుడి గురించి కృష్ణుడు ప్రార్థన చేస్తే శివుడు కడుపులో నుంచి సాంబుడిగా బయటికి వచ్చి మొత్తము యదువంశాన్నంతా కూడా పక్కన పెట్టారు. ఒక్క ఉద్ధవుడు తప్ప యదువంశంలో ఎవరు లేరు అనే స్థాయిలో. కాబట్టి శివకేశవుల భేదం మానవ మాత్రులకు ఉంటుందేమో కానీ మహాత్ముల దగ్గర ఉండదు. దేవతలకు అసలు అది ఉండే అవకాశమే లేదు. కాబట్టి ఆ శివకేశవ భేదము లేనటువంటి అందరినీ సమానంగా అర్చించేటటువంటి ఆ సాంబుడికి బ్రాహ్మణులకి మాట వచ్చింది. వచ్చేటప్పటికి మేము నీకు యజ్ఞం చేయించము అన్నారు బ్రాహ్మణులు. మరి ఎలా, ఏం చెయ్యాలి? బ్రాహ్మణులు కోపగిస్తే ఆ అగ్నిహోత్రాలు మేము చేయలేమే అని బాగా బాధపడుతూ ఉంటే ఈ అజర్బైజాన్లో ఉండేటటువంటి ఆ అగ్నిహోత్ర క్షేత్రం దగ్గర బ్రాహ్మణులు వాళ్ళని ఇక్కడికి తీసుకురావడం జరిగింది, ద్వారక దగ్గరికి. వాళ్ళనే అగ్నితుండిల బ్రాహ్మణులు అని పిలుస్తారు. అంత చరిత్ర ఉంది అగ్నితుండిల బ్రాహ్మణులకి. కాబట్టి అలాంటి ఆ అగ్నిహోత్రానికి అక్కడెక్కడో ఉంది తప్ప నిత్యము వేదముతోటి జీవించేటటువంటి మన దగ్గర ఎక్కడో ఒక బ్రాహ్మణింట్లో ఆహితాగ్నిగా ఉండడమో ఇంకోటో తప్ప అగ్నిహోత్రానికి క్షేత్రం లేదు. మరి ఈ మొత్తము అగ్ని జ్యోతిర్మయమైనటువంటి అగ్నులకి ఒక క్షేత్రము ఎక్కడి నుంచి కావాలి అంటే నాయకుడిగా ఉన్నటువంటి ఆ అగ్నిహోత్రుడు నాయకంపల్లి నుంచి నాయకుడై మొత్తం అన్ని చోట్ల అగ్నులని వెలిగించాలి. అజ్ఞానపు అంధకారాన్ని తీయడానికి ఇది ఒక స్థానం కావాలి అని ఆ అగ్నిహోత్ర ఆలయాన్ని ఇక్కడ నిర్మించుకోబోతున్నాం. ఎక్కడా లేదు ప్రపంచంలో. అగ్నిహోత్రుడి గుడికి వెళ్ళాలి అంటే ప్రపంచమంతా తలదిప్పుకొని నాయకంపల్లికి వెళ్ళాలని మన ఊరు రావాల్సిందే. మన ఊరు రావాలి. వాళ్ళ ఇళ్లల్లో పెళ్ళైనా, వాళ్ళ ఇళ్లల్లో ఉపనయనాలైనా, వాళ్ళ ఇళ్లల్లో బారసాలైనా ఏమైనా ఇక్కడికి వచ్చి ఈ వైదిక అగ్నిలోంచి ఒక దీపాన్ని కొడగట్టకుండా వాళ్ళ ఇళ్ళకి తీసుకొని వెళ్ళి ఆ అన్ని చోట్ల అగ్నులను ఇచ్చేటటువంటి ఊరు మన నాయకంపల్లి కాబోతోంది. ఇంత గొప్ప ఆలోచనలో ఉన్నాం మనం. నాయకంపల్లి ప్రజలందరూ ఈ విషయంలో ఇది నాది, మా క్షేత్రము అంటే ఒక్క నాయకంపల్లేనా అండి అంటే కాదు, ఎల్లమిల్లిలో ఉన్న ఏమ్మా ఏదైనా ఒక మహాక్షేత్రానికి ఒక 20 యోజనాల దూరంలో ఏది ఉన్నా వాళ్ళందరూ ఆ క్షేత్రానికి సంబంధించిన వాళ్ళే అవుతారు. కాబట్టి వాళ్ళందరూ కూడా అలా 20 యోజనాల్లో ఉంటారు. కాబట్టి రాజమండ్రి వాస్తవ్యులైనటువంటి రాజుగారిని మాది నాయకంపల్లి అని చెప్పే ఇదికి మనం తీసుకురావాలి అని చెప్పింది 20 యోజనాల లెక్క. అర్థమైందమ్మా? కాబట్టి అంత మహాక్షేత్రము శివ పంచాయతన క్షేత్రాన్ని మనం కట్టబోతున్నాం. పరమేశ్వరుడు, కొంతమందికి శివుడు ఇష్టం, కొంతమందికి విష్ణుమూర్తి ఇష్టం, కొంతమందికి అమ్మవారి ఇష్టం, కొంతమందికి గణపతి ఇష్టం, ఇంకొంతమందికి సూర్యనారాయణమూర్తి ఇష్టం. ఎవరికి ఏది ఇష్టమైతే ఒక నిర్మాణం చేసుకొని ఒక కన్న తల్లి తన పిల్లలకి ఏ విధమైనటువంటి ఇష్టమైన పదార్థాలుంటే
అది ప్రేమగా ఇస్తుందో అలా ప్రేమగా ఆదిశంకర్లు అన్ని స్తోత్రాలు రాసి మనందరికీ ఇచ్చి ఆ దేవతల్ని ప్రసన్నం చేసుకోవడానికి తల్లి హృదయాన్ని మనందరినీ అనుగ్రహించడానికి పొందినటువంటి మహానుభావుడు శంకర భగవత్పాదాచార్యులు. ఒక్కసారి శంకరాచార్యుల వారికి గట్టిగా ఇంకా ఇప్పుడు నేను చెప్పను రహస్యాలు. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి, ఇది ఎందుకు చెప్పట్లేదు అంటే బయట ప్రపంచానికి తెలియకూడదు, తెలిస్తే మన ఊళ్ళోది ఇంకెక్కడో కట్టేస్తారు. కాబట్టి ఎక్కడా లేనటువంటిది ఇక్కడ మన నాయకంపల్లిలో అద్భుతాలు కట్టబోతున్నాం. ఎవ్వరి ఊహకి అందనటువంటి అద్భుతాలు. ఇవాళ మీ చేతులు అరిచేతులు నెప్పులు పుడితే పుట్టినాయి, కొట్టండి గట్టిగా. ఏమ్మా, అలాంటి అద్భుతాన్ని ఇక్కడ నిర్మించుకోబోతున్నాం. పొంగిపోవట్లేదు మనసు ఒక్కొక్కళ్ళది. నా మనస్సు ఎప్పుడు పొంగిపోతుందయ్యా అంటే, ఇంత కార్యక్రమం చేయాలనుకుంటున్నటువంటి మీతోటి మా ఊళ్ళో మా కోసం మేము ఆరాధించుకుంటే గుడి కట్టడానికి మీరు ఎక్కడి నుంచో వచ్చారు, మీకు తోడు ఉన్నాం మేము అనే ఒక మాటని పక్కన నిల్చుంటే నా మనస్సు సంతృప్తి. అలా మీరందరూ ఉండాలని కోరుకుంటున్నాం. ఏమ్మా, అందరం ఏకీకృతమై ఒక కుటుంబంలాగా, ఇక్కడ కులము లేదు, వర్గము లేదు, పక్క మతముతోటి కూడా సంబంధం లేదు. నాకు చక్కగా ఏ మతం వాళ్ళు వచ్చి మన దగ్గర మంచి మాటలు వింటా అన్నా, ఏ కులం వాళ్ళు వచ్చి వింటా అన్నా, అందరికీ కూడా మంచి మాటలు మన ధర్మశాస్త్రాల్లో ఏమున్నాయో అవి అందించడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళే రావాలండి, వీళ్ళు రాకూడదండి, వీళ్ళకైతే నేను ట్రీట్ చేయనని అంటాడా? ఏ రోగం ఉన్నవాడు వచ్చినా డాక్టర్ ఎలా ట్రీట్ చేస్తాడో, ఒక్క ప్రపంచంలో వైదిక మతం మాత్రమే నువ్వు ఏదైనా నమ్ముకో, నా దగ్గరకు వస్తే నీకు అవసరమైనవన్నీ చెప్తాను అని చెప్తుంది. అలా చెప్పేటటువంటి ధర్మము, ధర్మస్థానము ఇది కాబోతోంది. మన కోదండ రాముడు ఇవాళ చూస్తున్న దానికంటే కూడా దిగ్విజయంగా భద్రాద్రి రాముడు మనల్ని అనుగ్రహించి చాలా విశ్వవిఖ్యాతమైనటువంటి క్షేత్రంగా దీన్ని మార్చుకోబోతున్నాం. దాన్ని అలా తీర్చిదిద్దడానికే ఒక అద్భుతమైనటువంటి ఆర్కిటెక్టులు, స్ట్రక్చరల్ ఇంజనీర్లు అనేక మంది వెనకాల ఇప్పటికి మీకెవరికి తెలియకుండా పనిచేస్తూ ఉన్నారు. ఒక్కసారి మా ప్రభాకర్ లేచి నిల్చుంటే మీ అందరి కరతాళ ధ్వనుల మధ్యలో గట్టిగా అమ్మా. ఆయన ఏఈకామ్ అనేటటువంటి కంపెనీ ప్రపంచంలోనే ఇటువంటి కంపెనీలలో నెంబర్ 1 కంపెనీ అమ్మా. వాళ్ళు ఎన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ బిజినెస్ చేస్తారో వాళ్ళకే తెలియదు. అలాంటి కంపెనీకి ఒక డైరెక్టర్ ఆయన. ఏమ్మా, ఆయన సౌదీలో మక్కా దగ్గర రోడ్లు వేయడానికి ఇక్కడి నుంచి ఎవరిని తీసుకెళ్ళాలి అన్నప్పుడు భారతదేశం నుంచి సెలెక్ట్ అయినటువంటి 2-3 ఆర్కిటెక్ట్లలో ఆయన ఒకరు. వాళ్ళంత డబ్బు పెట్టేవాళ్ళు, వాళ్ళ ప్లానింగుల్లో పాత్రధారణ చేస్తున్నారు. అనేక ఆశ్రమాల మీద ఆయన రీసెర్చ్ చేశారు. చాలా పెద్ద డేటా ఉంది ఆయన దగ్గర. మన గ్రామం కోసం ఆయన సొంత ఖర్చులతో, ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా నేనేదో ఇస్తాను ఎవరు రాలేదు, వాళ్ళ సొంత ఖర్చులతోటి వాళ్ళందరూ వచ్చారు, బ్రాహ్మణోత్తములతో సహా. ఎందుకు అంటే ఈ ధర్మ కార్యక్రమం నాయకంపల్లిలో దిగ్విజయంగా కావాలి, మేమందరం దాంతో పాటు వెనకాల ఉంటాము అని ప్రతిజ్ఞ చేసి ఇంకా చాలా మంది రాబోతున్నారు ఈ గ్రామానికి. కానీ గ్రామస్తులు రావట్లేదు, అది సమస్య. ఏమ్మా, అయితే దీపం చుట్టూ వెళ్తురు ఉండదని సామెత ఉంది కదమ్మా. ఇక్కడి నుంచి విశ్వవిఖ్యాతంగా వెళ్ళి ఎక్కడెక్కడ వాళ్ళు వస్తున్నప్పుడు అప్పుడు ఈ సంస్థలో వచ్చి కూర్చుందాం అనుకునే వాళ్ళు ఎవరు దగ్గరికి రాలేరు. ఈనాడు పనిచేసే ఏ ఒక్కళ్ళు దూరం వెళ్ళే అవకాశం లేదు. ఈ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి. మనం అందరం కలిసి అద్భుతమైన క్షేత్ర నిర్మాణం చేసుకుందాం అని చెబుతూ నేనే ఉపోద్ఘాతం చెప్పుకుంటూ వెళ్తే ఇంత పెద్దగా ఇవాళ వారాహి అమ్మవారి యొక్క అవతారం వేశారు. అమ్మవారిని చూశారా మీరందరూ? చండీ అమ్మవారిని ఆవాహన చేసుకున్నాము. అట్లాగే రుద్రుడైతే సూర్యనారాయణమూర్తి ఏమిటి, రేపు మాఘ ఆదివారం సూర్యుడు రేపు రాబోతున్నాడు. మీ అందరితోటి విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారి హృదయం చెప్తాను వినండమ్మా. సాధారణంగా సూర్య నమస్కారాలు అనేటటువంటిది వాళ్ళ దాకా చేసేసుకొని వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అలా లాభం లేదండి. మీ దాకా మీరు సూర్య నమస్కారాలు చేసుకొని వెళ్ళడానికి వీలు లేదు. రేపు మా గ్రామ ప్రజలందరితోటి కూడా సూర్య నమస్కారం అక్కడ చేయించాలి. అది చేస్తే ఎంత కఠినమో మీకు అర్థమవుతుంది. అందరము రేపు వద్దాము. రేపు ఎన్ని గంటలకి సామూహికంగా చేయిస్తారు స్వామి? భవానీ శంకర్ గారు
7 గంటలకి ప్రారంభమవుతుంది రేపటి రోజున సూర్యుడి యొక్క ఆరాధన. మాఘ ఆదివారం జీవితంలో ఒక్కసారి సూర్యుడిని ఆరాధిస్తే చాలు సమస్త రోజు 7 వచ్చి అక్కడ కూర్చోండి. మీరు వాటి నుంచి ఒక కలం కాగితం తీసుకోండి. సూర్య నమస్కారాలు గనక వాళ్ళు ఒక్క 4 సార్లు చేస్తే 4 సార్లు మనం అక్కడికి వచ్చి కూర్చుంటే రోగాలు, పెద్ద పెద్ద రోగాలు కూడా దూరం అయిపోతాయి. దీంట్లో మీకు అనుమానం అక్కర్లా. ఇది నా మాట అనుకుంటున్నారా మీరు? నేను కాదు చెప్పింది. జర్మనీ వాళ్ళు, అక్కడ మహర్షి ఇన్స్టిట్యూట్ అని ఉంది. వాళ్ళు ఈ మంత్రాలన్నిటినీ కూడా శబ్ద తరంగాలు, ఇప్పుడు ఇక్కడ నేను మాట్లాడుతుంటే మొత్తము తరంగాలుగా అంతా వ్యాప్తి చెందుతోంది కదా, ఈ సూర్యనారాయణమూర్తి యొక్క మంత్రాలని శబ్ద తరంగాల్లోకి వేస్తే ఆ తరంగాలు ఎవరెవరి శరీరానికి తాకినాయో వాళ్ళకి రోగం శాతము 60 నుంచి 70% వెంటనే తగ్గింది అనే రిపోర్ట్లతో ఉంది. ఇది నేను మామూలుగా చెప్తున్నది కాదు, మెడికల్ టెర్మినాలజీ. ఇప్పుడు నేను చెప్తోంది లైవ్ వెళ్తుంది. రేపు నాస్తికులందరూ మీరెవరు చూసినా చూడకపోయినా నేను మాట్లాడేది కమ్యూనిస్టులు, నాస్తికులు, మా జొన్నవిత్తుల వారు మాట్లాడినా అంతే, మా అనంత లక్ష్మమ్మ గారు మాట్లాడినా వాళ్ళు గ్యారంటీ చూస్తారు. అమ్మా, మేము మాట్లాడేది గుర్తుంచుకోండి. నేను నోరు తెరిచి మాట్లాడే ప్రతి అక్షరము ఇక్కడున్న హిందువులు విన్నా వినకపోయినా అనేక మంది క్రైస్తవ మిత్రులు వింటారమ్మా, ఇస్లాం మిత్రులు వింటారు. ఈయన ఏం మాట్లాడుతున్నాడో, మన మీద ఏ క్షణం ఏ బాంబు పడుతుందో అని. కాబట్టి నాకు దేనికి జంకు బెరుకు అనేటటువంటిది ఉండదు. అందరినీ కలుపుకుంటూ ఎవరితోటి కొట్లాట పెట్టుకోనమ్మా. నీకే అనుమానం ఉందో చెప్పు, నేను సమాధానం చెప్తాను. సమాధానం చెప్పే స్థితిలో ఉన్నవాడు కొట్లాట పెట్టుకునేవాడు ఎందుకు అవుతాడు? వైదిక ధర్మానికి ఆ గొప్పతనం ఉంది. ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పగలిగేది. ప్రపంచంలో ఇంకో ధర్మానికి అది లేదు. ఇది నేను చెప్తున్న మాట కాదు. ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీలో మొత్తము వాళ్లే కదా, అక్కడ శంకరాచార్యుల వారు అద్వైత వేదాంతం క్లాసులు, మనకు సంబంధించిన భగవద్గీత క్లాసులు పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో, రష్యాలో, జర్మనీలో, అమెరికాల్లో, యుఎస్ఏల్లో, యూకేల్లో వాళ్ళు అక్కడ పడి అవి నేర్చుకుంటుంటే మనకి తెలియక ఏవో కొన్ని అట్టలు తీసుకొని పుస్తకాలు పట్టుకోరండి దెబ్బతింటూ ఉంటాం. అంత గొప్పదైనటువంటి చరిత్ర ఈ భారతదేశ వైదిక ధర్మ చరిత్ర. గట్టిగా ఇంత గొప్పదైనటువంటి చరిత్రని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మన తండ్రులు తాతల దాకా జాగ్రత్తగా కాపాడారు. మన తరం వచ్చేటప్పటికే కొంచెము గ్లాని కలుగుతోంది. మన బాధ్యత ఇది. మీ ఇంట్లో మీ పిల్లవాడు బాగుండాలని ఎలా కోరుకుంటున్నారో, మీ పిల్లవాడు ధర్మబద్ధంగా జీవించాలి, తండ్రి మాట వినాలి, తల్లి మాట వినాలని ఎలా కోరుకుంటున్నారో, ఈ భారతదేశంలో వేదమే ధర్మము. అలాగే ఈ వేద మతం అంతా వ్యాప్తి చెందాలి. వేదము అందరినీ చేరాలి, అందరినీ అనుగ్రహించాలి, అందరికీ సస్యాన్ని ఇవ్వాలి, అందరూ బాగుండాలి అని కోరుకుంటే ఏకైక ధర్మం ఏదో తెలుసా అమ్మా? వేద ధర్మమే. తెలుసా? విశ్వస్య కళ్యాణమస్తు అన్నారు. విశ్వంలో అంతా కళ్యాణమయంగా, లోకా సమస్త సుఖినో భవంతు. మిగతా వాళ్ళందరూ నా పుస్తకం పట్టుకున్నవాడే బాగుండాలి, నేను చెప్పింది వినేవాడే బాగుండాలి, నా మాట నెగ్గితేనే బాగుండాలి అనే చెప్తారు. నా మాట విన్నా వినకపోయినా వాడు ఎక్కడ తిరిగినా బాగుండాలి అని చెప్పేది ఒక్క వేదం మాత్రమే ఈ సృష్టిలో. కాబట్టి అలాంటి వేద ధర్మాన్ని మనం అందరం ఉద్ధరించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ ఉదయాన్నే మాఘ స్నానం, సముద్ర స్నానం కూడా మేమందరం వెళ్ళి చేసి వచ్చాం. ఇవాళ సముద్ర స్నానం చేస్తే సమస్త పాపాలు దూరం అవుతాయని హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి మా కార్యకర్తలందరూ కూడా అతి వేగంగా 4 లేచి బస్సులు వేసుకొని ఉరుక్కుంటూ, ఎందుకంటే మొత్తం తెలంగాణ అంతా తిరిగినా సముద్రం ఉండదు, మీకేమో పక్కనే సముద్రం ఉంది. అంత తెలంగాణలో ఎక్కడా సముద్రం కనిపించే అవకాశం ఆనందంగా ఊగుదాం ఉయ్యాలలో అని చెబుతూ పెద్దలు మహదేవమణి గారిని 2 మాటలు ఒక 10 నిమిషాలు చెప్పవలసింది. అంటే ముందు తెలుగుతోటి మొదలుపెట్టి
మధురేణ సమాపయేత్. అన్ని భాషలకి మాధుర్యాన్ని ఇచ్చేది సంస్కృతం కాబట్టి సంస్కృత విద్వాంసులైన పెద్దలతోటి చివర్లో చెప్పిద్దాము, ఇది ఆలోచన. అందుకని 2 మాటలు వారితోటి వారిని పుష్పమాల అలంకృతుల్ని చేయవలసిందిగా మా నగేష్ గారిని అభ్యర్థిస్తున్నాను. ఎవరెవరు ఆరంభం చేసేటప్పుడు పుష్పమాల వారి మెళ్ళలో వేయటం వైదిక సంప్రదాయం. మనందరి కరతాళ ధ్వనుల మధ్యలో మొహమాట